వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా హెల్దీగా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అస్సలు నూనె వేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్ ఒక కప్పు వరకు సూజీ రవ్వని తీసుకుంటున్నాను. దీన్నే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. మనం ఉప్మా రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని రెండు బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత దాన్ని తీసి చూస్తే చక్కగా రవ్వ నానిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ శనగపిండి ఇష్టం లేదు అనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ పిండినైనా కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఫ్రై చేసి దంచుకున్నటువంటి జీలకర్ర అండి. ఇలా ఫ్రై చేసిన జీలకర్ర పొడిని వేసుకోవడం వల్ల మనం దంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే మిరియాలను కూడా ఇలా దంచేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, మీ టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ మీకు ఏమైనా వాటర్ పడతాయి అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం చూసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఇలా మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మెయిన్గా చికెన్ మసాలా కానీ, మ్యాగీ మసాలా కానీ, లేదు అంటే కిచెన్ కింగ్ మసాలా కానీ, ఈ మూడిటిల్లో ఏదో ఒక మసాలా వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇవేమీ లేనట్టయితే గరం మసాలానైనా వేసుకోవచ్చు. అదైతే ఎవరింటి దగ్గరైనా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని, ఒక 2 పచ్చిమిర్చి, అలానే కొంచెం కొత్తిమీరని వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇందులోకి మీరు కావాలి మా పిల్లలు తింటారు అనుకుంటే వెజ్జీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. క్యారెట్ తురుము, కీరా తురుము ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. అప్పుడు పిల్లలకి తెలియకుండా బ్రేక్ఫాస్ట్లో మనం హెల్తీగా యాడ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను. నేను నూనెనైతే అస్సలు వాడడం లేదండి, నెయ్యిని వేసుకొని చేస్తున్నాను. కొంచెం పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ అయిన రెసిపీ. ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరిచ్చే సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా వేసేసుకున్నాను. వీటికి కావాలి అనుకుంటే మీరు చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ప్లెయిన్వి అలానే తినేయచ్చండి. ఎందుకంటే దీంట్లో మనం మసాలాలు వేసుకున్నాము, ఆనియన్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.